హాయ్ అండి, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు అందరూ చక్కగా పూజ చేసుకున్నారా? మా ఇంట్లో అయితే ఈ సంవత్సరం ఈ విధంగా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగింది అనేది కంటిన్యూగా వీడియో చూసేయండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్ అండి. ఆ ఉన్న కాస్త ప్లేస్లోనే రథం ముగ్గు వేయాలి, ఏ ముగ్గు వేయాలి, ఎలా వేస్తే ఇక్కడ అందంగా ఉంటుంది అని బుర్ర చాలా ఆలోచించి ఏదో వేద్దాం అనుకొని ఈ చిన్న రథం ముగ్గుతో అయితే ఎండ్ చేశాను. తర్వాత మా వారు గుడికి బయలుదేరారు. ఈలోపు నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని బయటే పాలు పొంగిద్దాము అని చెప్పనని రెడీ చేసుకుంటున్నాను. ఇది వరకు కుంపటి ఉండేదండి, అది ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఇంకా తర్వాత కొనుక్కోలేదు, ఏంటో అలా అయిపోతూ వచ్చింది. అయితే ఈసారి పొయ్యి మీదే పొంగిస్తాను అంటే మా వారు అన్నారు, పిడకలు ఎక్కువగా తెచ్చాను కదా, అవే పెట్టేసేసి వెలిగించు, చక్కగా బయటే పాలు పొంగించుకోవచ్చు అని అన్నారు. సరే, ఆయన మాట ఎందుకు కాదనాలి అని చెప్పి బయటే పెట్టి పాలు పొంగిద్దాము అని ట్రై చేశాను, కానీ అస్సలు కుదరలేదండి. బోల్డ్ గాలి వస్తుంది, అసలు ఎంత గాలి అంటే అసలు వెలగట్లేదు పొగ. ఇంకా టైం అంతా ఇక్కడే అయిపోయింది. పిల్లలు కూడా చాలా ప్రయత్నం చేశారు వెలిగించడానికి. అయితే ఇత్తడి గిన్నె పెట్టి పాలు పొంగించాలి అంటే ఇలా ప్రాసెస్ చేసేటప్పుడు అది కష్టతరం అని చెప్పి ఇలా స్టీల్ గిన్నెలో పోసి పెట్టాను. అయినా అది సాధ్యపడలేదు. పిల్లలు చాలా రకాలుగా ట్రై చేసి రాళ్ళు పొయ్యిలాగా పెట్టి కూడా ట్రై చేశారు, అయినా వెలగలేదు. ఇంక ఇలా కుదిరేలా లేదు అని చెప్పనని లేట్ అయిపోతుంది. నేనైతే ఇంకా ఇక్కడ టైం అంతా వేస్ట్ చేసేసి అసలు నేను పీట ఏర్పాటు చేసుకోలేదు, విడిగా పూజకి ఏమీ ఏర్పాటు చేసుకోలేకపోయాను. టైం అంతా ఇక్కడే అయిపోయింది. ఇలా అయ్యేలా లేదనుకొని ఇంకా స్టవ్ మీదే పాలు పొంగిచ్చేసేసుకొని దేవుడి షెల్ఫ్లోనే సూర్యభగవానుడి ప్రతిమ ఉంటే ఆయనకే పూజ చేసేసుకున్నాను. అలాగే బయట తీసుకొచ్చి ప్రత్యక్ష దైవం కదా, ఇంకా ఆయన చూస్తూ నివేదన సమర్పించి, అలాగే దేవుడి దగ్గర కూడా పరమాన్నం వండుతాను కదా, ఇంకా అది కూడా దేవుడి దగ్గర నివేదన చేసి తాంబూలము హారతి ఇచ్చి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. అసలు ఇవాళ టైం అంతా అక్కడే గడిచిపోయింది నాకు పిల్లలకి. అయినా సరే ఎలాగైనా మొత్తం మీద పూజ అయితే కంప్లీట్ చేశానండి. సో ఈ సంవత్సరం మాకు రథసప్తమి అయితే ఇలా జరిగిందండి. బాయ్.